తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయత అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగమే కదా, తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, రావచ్చు. అలాంటిది నన్ను నిర్బంధించడం సరికాదు అన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు హైదరాబాద్కు రావద్దని వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలోకి రావద్దని చెప్పడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పవన్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా తిరిగి నివసించే హక్కు కల్పించిందని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించాలనుకున్నప్పటికీ అనుమతి ఇవ్వలేదని కూడా ఆయన విమర్శించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. గత 13 నెలలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన పవన్ కళ్యాణ్ రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత దాడులు సరైన పద్ధతి కాదన్నారు. హైదరాబాద్కు రావద్దని చెప్పేవారికి ఘాటుగా సమాధానం ఇచ్చిన ఆయన, అలా అయితే రాహుల్ గాంధీకి దక్షిణ భారతదేశంతో సంబంధం లేదని కూడా చెప్పాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే విభజన భావన దేశానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశ ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేలా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఉత్తరాది, దక్షిణాది అనే భావనలను ప్రోత్సహించేలా మాట్లాడకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు. దేశ సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులందరిపై ఉందన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రాంతీయత రాజకీయాలు నిజంగానే పెరుగుతున్నాయా, లేక ఇది కేవలం రాజకీయ విమర్శలేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.